నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీఎంల వినియోగంపై అవగాహన. వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరిక. జగనన్న సంక్షేమ పథకాలే ఎజెండాగా ముందుకు వెళ్తాం. కూరగాయలు అమ్ముతూ నిరసన తెలిపిన అంగన్వాడీలు. బీసీ కుల గణనపై రౌండ్ టేబుల్ సమావేశం. ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసిన ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య. రాబో ఎన్నికలలో ఈవీఎంల వాడకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రేపల్ల ఆర్డీఓ హేలా షలోన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల సారం మంగళవారం రేపల్లలో ఈవీఎంలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓతో మాట్లాడుతూ పీఓఏపీఓలు పోలింగ్ బూత్లలో సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చట్టాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఇప్పుడు మీరు ఓటర్ మేడం వచ్చారు, మీ అన్ని ఐడి కార్డులు అన్ని చూసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్త్ ఫింగర్ మనం ఇండెలిబుల్ లింక్ రాస్తాం. రాసిన తర్వాత మీరు ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అని ఉంటుంది. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ లో మీ డీటెయిల్స్ అన్ని రాసి. రేపల్ల నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం, రేపల్లె మండలం, రేపల్ల పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. రేపల్ల పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు రాసంశెట్టి మహేష్, రూరల్ మండల అధ్యక్షుడు జానకి ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు వీరికి పార్టీ కండవాలు కప్పి సాదంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరామని తెలిపారు. మనోడ నీరు తీసుకుని అది అయ్యా పక్కగా నేసి అడ్డుంచుంటారు రాసు. వెళ్ళిపో వెళ్ళు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎజెండాగా ముందుకు వెళ్తామని రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్, డాక్టర్ కేశవతి దంపతులు తెలిపారు. మంగళవారం చెరుకుపల్లి మండలం గుల్లవల్లిలోని డాక్టర్ గణేష్ సౌహృద్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపల్ల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ మోబుదేవ్ సహకారంతో రేపల్లలో విజయవంతం సాగిందని తెలిపారు. మన పథకాలే మనకు శ్రీరామ రక్ష, మనకి పథకాలు మనల్ని దీపిస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో కూడా అంటే ఎప్పుడైతే ఇన్ఛార్జిని ప్రకటించినప్పుడు కొంత అసమ్మతి కనిపించడం సహజం. అదంతా చాలా స్పీడ్గానే డిజాల్వ్ అయిపోతుంది. మేము అనుకున్న దానికంటే స్పీడ్గా డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇక అందరూ కలిసి సమిష్టిగా పార్టీ కోసం పనిచేస్తారని మన ధ్యేయంలో ఒకటే, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడం, 175కి 175 సంపాదించాలి అన్నది జగనన్న ఎయిమ్గా ఉంది. సో ఆ దిశలో మనది కూడా కంపల్సరీగా మన సీటు మనం మెజారిటీగా చూపించాలి అన్న దృష్టిలో మేము పనిచేస్తున్నాం. మా ఎజెండా ఏంటంటే జగనన్న పథకాలే. జగనన్న ద్వారా లబ్ధి పొందని కుటుంబం లేదు. ప్రతి కుటుంబంలోనూ జగనన్న పెట్టిన పథకాలలో ఏదైతే నవరత్నాలు అయితేనేమి, ఆసరా, రైతు బంధు, అమ్మఒడి, ఈ ఆరోగ్యశ్రీలో ఇప్పుడు మళ్ళీ జనవరి 1 నుంచి సెకండ్ ఫేజ్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అవుతుంది. దానిలో 25,000 వరకు 25 lakhs వరకు బెనిఫిట్ పొందే విధంగా ప్రొసీజర్స్ పెట్టారు. సో అదంతా మాకు బెనిఫిట్ అవుతుందనే మేము ఆశిస్తున్నాము.
అంగన్వాడీలు వర్కర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం 7వ రోజుకు చేరాయి. గత వారం రోజుల నుంచి చేపడుతున్న అంగన్వాడీ వర్కర్లు నిరసన ప్రదర్శన మంగళవారం మండల కేంద్రం అమర్తలూరులో కూరగాయలు అమ్ముతూ తమ నిరసనకు వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు ఇస్తామన్న హామీలను మాత్రమే తాము అడుగుతున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఉన్నారు. ఎందుకు అంగన్వాడీ సెంటర్లు పెట్టకుండా కూరగాయలు అమ్ముతున్నారు? మరి అంతేగా ఉద్యోగాలు ఇప్పుడు అందరూ సెంటర్లు అన్ని ఆక్యుపై చేసుకున్నారు. బీసీ కులగణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని కోడూరు మండల పరిషత్ సమావేశంలో మందిరంలో తహసీల్దార్ లతీఫ్ షాఫా అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులగణన చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికే దక్కుతుందని ఆమె అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీ కులగణనపై చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచడం అభినందనీకరమని నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య తెలిపారు. నగరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త ఫీచర్స్ తో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగానికి సీఎం జగన్ ₹1,05,00,000 ఖర్చు పెడుతున్నారని తెలిపారు. మీకు అందుబాటులో మీరు ఏదైనా ఇంటిమేట్ చేస్తే మీరు సహకరించమని మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేయడానికి మరి సీఎం గారు మరి అనేక వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మనం కూడా ఈ మండలంలో మరి సక్సెస్గా జిల్లాలోని అన్ని మండలాలు కానీ మిన్నగా మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు సహాయ చర్యలు చేపడతారని కూడా ఈ సభాముఖంగా మీకు కోరుకుంటూ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.